ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను రజిత గారు చాలామందికి ఉపయోగపడేటువంటి వెయిట్ లాస్ వీడియోస్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే టీ వీడియోస్ ఇవి. నా ఇంట్లో జనరల్గా మనకి ఫ్రెష్గా ఉండటం కోసం లేదా ఏమీ తోచినప్పుడు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు ఇటువంటి టీ పెట్టుకొని, అంటే హెర్బల్ బెనిఫిట్స్ ఉండేటువంటి ఒక టీ పెట్టుకొని ప్రశాంతంగా మన మూడ్ని చేంజ్ చేసుకోవడానికి ఉండేలాగా ఆ సిరీస్ని మేము చేయడం జరుగుతుంది. సో మీకు ఏదైనా బెనిఫిట్స్ ఉండేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చేస్తున్నాము. ఇవాళది ఇది ఎపిసోడ్లో 4th వీడియో ఇది. అండ్ ప్రీవియస్ చేసినటువంటి వీడియోస్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఈరోజు చూద్దాము వెయిట్ లాస్కి సంబంధించినటువంటి ఏదో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఆ టీ ఏ విధంగా ఉండబోతుంది అనేది సో రజిత మైనంపల్లి గారు చెప్తారు మీకు. నమస్తే. సో ఇందాక నాకు చెప్పారు మీకు అసలు పని లేనప్పుడు అన్నారు కదా. సో నేనేమంటున్నానంటే నిజంగానే బాగా పని మనుషుల్ని పెట్టుకొని ఊరికే ఖాళీగా కూర్చొని ఒక డిప్ వేసుకొని తాగటము, పాతకాలంలాగా ఒక కాఫీలా ఇన్స్టాంట్ కొట్టేసి పాలు పోసుకొని తాగడం చేశాం. కాస్త మనస్సులో డిప్రెషన్ ఇలాంటి దగ్గర నుంచి పోయి వండర్ఫుల్ మన ఇండియా ఈజ్ వెరీ గుడ్. అంటే మన సంపద ఏంటి అంటే హర్బ్స్ అనేవి, ఈ హర్బ్స్ను దొంగలించుకున్నారంట బ్రిటిష్ వాళ్ళు. సో అలాంటి చరిత్ర కలిగిన హర్బ్స్ని మనం వాడటం బంద్ చేసి ఈ ఫాస్ట్ ఫుడ్కి వీటన్నిటికీ అలవాటు పడడం వల్ల మనకు కాన్స్టిపేషన్ కానివ్వండి, వెయిట్ గెయిన్ కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సింపుల్ అండి. నేను మీకు తీసుకొచ్చింది బ్యాక్ టు ద స్క్వేర్ అన్నట్టు మళ్ళా హిస్టరీ రిపీట్స్. సో అవి మాత్రమే చూపిస్తున్నాను. సో మనం రోజువారీగా వాడేవి ఎలా. సో ఫస్ట్ మనకి ఎన్ని గ్లాసెస్ కావాలి అనేది ఒక 2-3 గ్లాసెస్ వాటర్ పోసుకుంటే, ఎంతమంది ఉంటే అన్ని గ్లాసెస్ వాటర్ పోసేసుకుని ఫస్ట్ ఈ మధ్య మనం గ్రీన్ టీ ఎక్కువ బ్యాగ్స్ తాగుతున్నాము. ఈ బ్యాగ్స్ తాగంగానే అది సరిపోయిందా లేదా, దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో తెలియదు కాబట్టికే గ్రీన్ టీ లీవ్స్ ఫ్రెష్గా కూడా దొరుకుతున్నాయి. సో అవి తీసుకొని ఒక 1-2 టీ స్పూన్స్, అంటే ఇప్పుడు మనం ఒక 3 కప్స్కి పెట్టాను. సో 2 స్పూన్స్ గ్రీన్ టీ పౌడర్ వేసాను నేను. పౌడర్ తెప్పించారా? ఎస్, గ్రీన్ టీ పౌడర్ తెప్పించాము. సో దీంట్లో చక్కగా బాయిల్ అవ్వనివ్వండి. బేసికల్గా మనం ఇంకా కొంచెం బాయిల్ చేసుకుని ఇంపార్టెంట్ ఏంటంటే సిన్నమన్ స్టిక్, దాల్చిన్ చిక్కకి అసలు మీరు గమనిస్తే మన ప్రతి వంటల్లో పాతకాలంలో ప్రతి వంటల్లో ఇలాచి, దాల్చిని, లవంగం అనేది వేసేవాళ్ళు. అండ్ ఇంకొకటి, అన్నం తిన్న తర్వాత కూడా ఇప్పుడు సోంపు వచ్చింది, కానీ పాతకాలంలో ప్రతి ఒక్కళ్ళు ఇలా కర్చీఫ్ లో పెట్టుకుని వచ్చేవాళ్ళు. నాకు మా అమ్మ వాళ్ళని గుర్తుంటే వాళ్ళు చిన్న పర్సులో ఇలాచి, లవంగం పెట్టుకుని తిరిగేవాళ్ళు. అంటే వాళ్ళకి ఎంత వండర్ఫుల్ హ్యాబిట్స్ ఉండే. మనకి ఏంటి, మనం తినేదేంటి బబుల్ గమ్ము, అంటే మనం అన్నీ ఈజీ అంటే కొనుక్కొని, అంటే హెల్త్ ఈజ్ స్పాయిలింగ్వే తాగడం జరుగుతుంది. సో సిన్నమన్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కాకుండా మెటబాలిజం బూస్ట్ చేసే వండర్ఫుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో సిన్నమన్ ఒక చెక్క వేసాను నేను. అది 3 గ్లాసెస్ కాబట్టి ఇంకొకటి కూడా వేసాను. దాని తర్వాత అల్లం. మనం అప్పుడు అల్లం గురించి చెప్పుకుంటున్నాము. అల్లం ఈజ్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ యాజ్ వెల్ యాజ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. ఇంకొకటి ఏంటంటే బ్లోటింగ్ జరగకుండా, బేసికల్గా మీకు మోకాళ్ళ నొప్పులు విపరీతంగా, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, ఇట్లా జాయింట్స్లో కానివ్వండి, మెడల పెయిన్ కానివ్వండి, ఇట్లా పట్టుకొని ఉంటున్నాయంటే ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ప్రతి చక్రాస్, అంటే మనలో 7 చక్రాస్ ఉంటాయి కదా, అవన్నీ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే క్లోజ్ అవుతుంటాయో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది, అక్కడ పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఆ పెయిన్స్ ని ఎవ్రీ డే గనక ఇలా మనం జింజర్ వేసుకొని, ఇలాంటివి హర్బ్స్ వేసుకొని గనక ఒక గ్రీన్ టీ తాగినట్టయితే, ఒకటి డైలీ క్లెన్జింగ్, క్లియర్, ఏ రోజుది ఆ రోజు క్లియర్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్ట్రెస్ ఉండదు. ఎప్పుడైతే స్ట్రెస్ ఉండదో లైఫ్ లో, యూ కెన్ హ్యాండిల్ యువర్ ప్రాబ్లమ్ సో వెరీ వెల్ అండ్ హెల్దీగా, కాన్స్టిపేషన్ లేకుండా మీకు ఇష్టమైన బరువు కూడా తగ్గడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము సిన్నమన్ వేసుకున్నాము, అల్లం వేసుకున్నాము, తర్వాత ఒక 2 ఇలాచి. మనం అందరం ఇందాక మాట్లాడుకున్నట్టు మన హర్బ్స్లో ఉండే ప్రాపర్టీస్ అంతా ఇంత కాదు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ఫుల్ ఆఫ్ మై ఫేవరెట్ పుదీనా. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి కామింగ్ ఎఫెక్ట్. మీకు బాగా స్ట్రెస్ ఉంది, మీరు ఏమి నిస్సహాయత స్థితిలో ఉన్నారు, చిరాగ్గా ఉంది, వేడి నీళ్ళు తీసుకొని ఒక 4 పుదీనాకులు వేసుకొని మసలు పెట్టుకొని తాగినా కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇవన్నిటిని మనము బాయిల్ చేస్తున్నాము. లెట్ ఇట్ బాయిల్.
సో ఇది చాలా మందికి ఇది ఇప్పుడు ఒక 5 to 6 minutes బాయిల్ అవ్వాలి నాకు. ఓకే. సో అందరికి ఏం డౌట్ ఉంటుందంటే ఇది ఎప్పుడు తీసుకోవాలా. ఒకటి మీల్ ఉంటుంది కదా, ఏదైనా హెవీ మీల్ తింటారో మధ్యాహ్నము లంచ్ చేసిన తర్వాత ఒకసారి, బిఫోర్ బెడ్ టైం, ఈ 2 సార్లు గనక తీసుకున్నట్టయితే వండర్ఫుల్ వెయిట్ లాస్ రిజల్ట్స్ ఉంటాయి. వీళ్ళు గనక 21 days ఇది ఫాలో అయ్యారంటే వాళ్ళే చెప్తారు మనకు కమెంట్స్ లో. లేదండి, అంటే మీరు చెప్పిన యాడ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో మన వేదిక్ సైన్స్ నుంచి వచ్చినటువంటి ఒక్కొక్కటి, ఇప్పుడు దాల్చిన చెక్క కానివ్వండి, కరెక్ట్, లేదంటే అల్లం, న్యాచురల్. నేను అదే చెప్తున్నాను కదా, మనకి బ్యాక్ టు స్క్వేర్. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, మనం ఫుల్ మీల్స్ తిన్న తర్వాత పొట్ట చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎవరికైనా సరే అండి హెవీగానే అనిపిస్తుంది. ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి అండ్ రెగ్యులర్ హ్యాబిట్స్ కూడా అన్ని మారిపోయి ఉన్నాయి. దానివల్ల ఒక మోతాదులో తినేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎలా పడితే ఆ పొట్ట కూడా కొంచెం హెవీ అనిపిస్తుంది, హెవీ తెలుస్తుంది కూడా. సో ఆ టైంలో తాగాలి అనుకున్నప్పుడు ఎవరికైనా సరే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఓహో నాకు ఒక రిలాక్సేషన్. కొంతమంది ఈనో లాంటివి వాడుతూ ఉంటారు. దేన్ని తప్పు పట్టడంలో కానీ, బట్ ఇటువంటి న్యాచురల్ మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి టీస్ కనుక మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎనీ టైం ఆర్గానిక్ ఈజ్ సేఫ్ అంటే 100% రిజల్ట్స్. ఎందుకంటే దీన్ని పొల్యూట్ చేయడానికి ఏం లేదు. దీన్ని ఇప్పుడు మనకు ఆర్గానిక్ ఫార్మింగే, దీంట్లో మందులేసి పండించింది లేదు. సో కాబట్టి ఇట్ ఈస్ యూఆర్ ఇన్ ఎ సేఫ్ జోన్. 100% బెనిఫిట్స్ అయితే ఈల్డ్ చేస్తారు వీళ్ళు. సో కంపల్సరీగా ఇది వెయిట్ లాస్ అట్ ద సేమ్ టైం బ్లోటింగ్, ఎసిడిటీ, డైజెషన్, మూడ్ సెట్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ క్లియర్ గా ఉండటం, వీళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం, అసలు ఎన్ని అంటే మీరు గనక ఏదే ప్రాబ్లమ్స్ కి ఫేస్ చేస్తున్నారో వన్ అండ్ ఓన్లీ సింగిల్ డ్రింక్ అని నేను చెప్తాను. రీసెర్చ్ ఏవైతే చేస్తున్నాయో మన హెర్బల్ టీ వాటికి సంబంధించినటువంటి అవన్నీ తీసుకొని మీకు అందుబాటులో ఉండే విధంగా ఇవి మేము చేయటం జరుగుతుంది. అండ్ వీటి వల్ల ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు బెనిఫిట్సే ఉంటాయి తప్ప ఏ రకంగాను వీటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నాకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే క్లియర్ స్కిన్, వెయిట్ లాస్ అవ్వడము, కాన్స్టిపేషన్ పోవడము, బ్లోటింగ్ అవ్వటము, చాలా మూడ్ రిఫ్రెషింగ్ గా ఉండటం. నాకు తెలిసి మీ అందరికీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే. సో ఖచ్చితంగా మీ డే టు డే లైఫ్లో ఇన్వాల్వ్ చేయండి. ఎవరు పెడతారు అనుకోకండి. చక్కగా జార్స్లో పక్కన పెట్టుకుని ఒక్క సెకండ్ పట్టదు. అది బాయిల్ అవుతున్నప్పుడు మీరు ఫోన్ స్క్రోల్ చేసుకోవచ్చు, మీ ఫోన్ మాట్లాడుకోవచ్చు. సో మీ ఆరోగ్యానికి మించింది, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. అండ్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ మెడిసిన్ లాంటిది అనుకోవచ్చు. ఎన్ని డేస్ తాగొచ్చు అండి? రోజు తాగొచ్చు? యాక్చువల్లీ రోజు వీళ్ళు వెయిట్ లాస్ అనే జోన్ లో ఉన్న వాళ్ళకి మాత్రం 21 days కంపల్సరీ తాగితే, ఆ తర్వాత మనం చాలా వీడియోస్ చేస్తున్నాము. ఇంకొకరు క్వశ్చన్ కూడా వేశారు నాకు, ఇన్ని వీడియోస్ చేస్తున్నారు ఏది తాగాలి అంటే, మనం రోజు ఒకటే తినం కదా, మనం రోజు ఒకటే కర్రీ తింటామా? తినం కదా, రోజు ఒకటే ఉండం కదా. యూ చేంజ్ ఆల్ కర్రీస్. సేమ్ అట్లనే మీకు ఒక 10 కనిపించాయి, మీకు అందులో అందుబాటులో ఏ ఉంటే ఆ రోజు అది చేసుకోండి. అన్నీ మంచివే. మీకు కొన్ని కాంబినేషన్స్ ఉండడం జరుగుతుంది, ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నాకు వంటలు కానీ ఇలా డ్రింక్స్ కానీ చెయ్యడం చాలా ఇష్టం. అంటే 10-15 ఏళ్ల నుంచి నా లైఫ్ స్టైల్ ఇది. నేను చెప్పేది ఊరికే మీకు చూపించడానికి కాదు, నేను తాగేదే చూపిస్తున్నాను. కానీ నాకు రియాక్షన్ ఎంజాయ్ చేస్తే మనకు ఎక్కువ వంట చేసి పెట్టబుద్దయిద్ది అన్నట్టు ఒక్కరోజు టీ చేసినందుకు నాతో చాయ్ టైం విత్ రజిత మైనంపల్లి అని సిరీస్ స్టార్ట్ చేశారు. అండ్ తన హ్యాపీనెస్, తను వ్యూవర్స్ కోసం పెట్టే తపన నన్ను కూడా ఇంకా ఇక్కడ చేయాలనిపిస్తుంది. సో రియల్లీ వాళ్ళకి నిజంగా అంటే వాళ్ళకి బెనిఫిట్ ఉండేటువంటిది ఏ చిన్న వీడియో అయినా సరే ఒకసారి టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఒకటి, అందుకనే బ్లెండ్గా ఉంటాయి ఇవి. కానీ ఆరోగ్యం మందులు బాగుంటాయా? కాన్స్టిపేషన్ మీరు గంట సేపు బాత్రూంలో ఉండడం బాగుంటుందా? బాగోదు కదా. అదే మరి, అందుకని కొంచెం ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. నేనైతే హనీ కలుపుకొని తాగను, బికాస్ వేడి దాంట్లో హనీ కలపొద్దు, వేడి దాంట్లో. కానీ హనీ కలుపుకొని తాగుతాను, తాగండి, నో ప్రాబ్లం. మీకు నచ్చింది మీరు చేయండి. నాకు హనీ కలుపుకొని తాగటం నాకు ఇష్టం ఉంటుంది. సో నో ప్రాబ్లం. మీరు ఒక స్పూన్, మీకోసం 2 spoons వేసుకుంటారు మీరు, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండి. చాలు 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 ఓకే చాలు. సో
నేను టేస్ట్ చేస్తాను. వెయిట్ లాస్ డ్రింక్ అండి. సో కంపల్సరీగా మీరు లంచ్ అయిన తర్వాత దాని తర్వాత నైట్ బెడ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ గినక తాగినట్టయితే ఇన్ఫ్యాక్ట్ 3 times a day అంటే మార్నింగ్ డ్రింక్గా కూడా తాగినా కూడా వెయిట్ లాస్ ఎయిమ్ చేసి, మరి ఇది ఒక్కటే చేసి తాగలేదు మేడం అనకండి. ఎందుకు అంటే మీరు మిగతా డేలో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, మిగతా మీల్స్ ఏదైతే తీసుకుంటున్నారో దాంట్లో కొన్ని కార్బోహైడ్రేట్స్ అంటే వెజిటబుల్స్ ఎక్కువ, కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం కూర ప్లేస్లోకి, కూర అన్నం ప్లేస్లోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. చాలా బాగుందండి. బాగుందా? పర్ఫెక్ట్ సరిపోయింది. నాకు స్మెల్ బాగా నచ్చింది. మన హర్బ్స్ పవరే అది. నాకు అది మన హర్బ్, మన దాంట్లో మన ఇండియాలో ఉన్న సంపద నేను ఎప్పుడు చెప్తాను మనకి. సో దాని బెనిఫిట్స్ మీరు అందరూ పొందాలని మేమందరము ఇలా ప్లాన్ చేస్తున్నాం. సో వెయిట్ లాస్ డ్రింక్ ట్రై చేసి కమెంట్స్ పెట్టి ఇంకా ఏం కావాలో, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు షేర్ చేయండి. డెఫినెట్గా అండి. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, ఒక మంచి రెసిపీని ఆడియన్స్కి అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ. చాలా మందికి అంటే డైట్ ప్లాన్ తీసుకుందామని అనుకుంటూ ఉంటారు. ఇవాళ ఇంట్లో ఒకప్పుడు కిచెనే ఒక మెడిసినల్ హౌస్. ఎగ్జాక్ట్లీ ఇవాళ అయితే మనం సిరీస్ ఏదైతే చేసుకుంటూ ఉన్నామో, కొంతమందికి వెయిట్ లాస్ వాటికి సంబంధించిన డౌట్స్ ఉంటాయి, కొంతమందికి అంటే బీపీ షుగర్ వాటికి సంబంధించినవి ఉంటాయి. అంటే వాటిని ఎలా కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది, మన డైట్ ఎలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కొంతమంది ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారు, హెరిడిటరీ ఉంటుంది, వాటికి సంబంధించిన వాటిని ఇచ్చినా సరే బయటపడాలనుకుంటారు. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక డైట్ కోచ్ అయితే అవసరం, ఒక ఫ్యామిలీకి ఒక డైట్ కోచ్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంది ఇప్పుడున్న జనరేషన్కి. మీకు ఎందుకంటే ఏం తింటున్నాం అలా, అవునండి, ఫైనాన్స్ కి సీఏ ఎలా ఉంటారో మీ బాడీకి ఒక సీఏ ఉండాల్సిందే. ఒకప్పటిలాగా కాదు, ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మారిపోయి ఉన్నాయి. అండ్ మా ఇంట్లో ఇవాళ చూస్తానే వారానికి 4-5 సార్లు బిర్యానీలు తినేసి పొట్ట పాడు చేసుకుంటుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే ఏమైనా వాకింగ్లు అట్లాంటివి ఏమైనా చేస్తారంటే అది కూడా కాదు. కానీ వెయిట్ లాస్ అవ్వాలి అంటే కష్టంతో కూడుకున్న పని. బట్ అటువంటి వాళ్ళకి న్యాచురల్ రెమెడీస్ కోసం ఈ సిరీస్ మేము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. అయితే ప్రతి ఒక్కరికి ఒక డైట్ కోచ్ ఎందుకు అవసరం ఉన్నాను అని అంటే, మీ ఆరోగ్యం మీ చేతిలో ఉండాలి అని అంటే ఒక డైట్ కోచ్ ఖచ్చితంగా మీతో పాటే ఉండాలి. మీ ఫ్యామిలీకి ఒక డైట్ కోచ్ ఖచ్చితంగా అవసరం. మీకు పర్సనాలిటీ డెవలప్ అవడం కోసమైనా సరే, ఒక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నా కూడా రైస్తా మైనంపల్లి గారు లాంటి వాళ్ళు చాలా అవసరం. యోగా ట్రైనర్గా, లైఫ్ స్టైల్ కోచ్గా చాలామందితోటి అప్పుడు చాలామంది సెలబ్రిటీస్ని కూడా ట్రైన్ చేస్తూ ఉంటారు. ఆ విధంగానే మీకు ఎవరికైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు అంటే వాళ్ళు కాల్ చేసి మీ దగ్గర రావచ్చు. యోగా క్లాసెస్ ఆల్రెడీ 6 to 7 నడుస్తున్నాయి. ఓకే. సో మీరు బరువు తగ్గాలి అనే స్ట్రెస్ వదిలేసినా అట్లీస్ట్ బరువు పెరగకుండా, ఏది మీరు ఇందాక నాకు చెప్పినట్టు 3-4 బిర్యానీలు తింటుంటాం కదా, బరువు పెరగడం ఆపుదాం ఫస్ట్. సో బరువు పెరగడం ఆపాలి అంటే ఈ టీలు స్టార్ట్ చేయండి. కొంచెం 4 సార్లు ఇది బిర్యానీని 2 సార్లు చెయ్యండి. సో వాటర్ ఎక్కువ తీసుకోండి, నిద్ర బాగా పోండి. ఖచ్చితంగా ఆరోగ్యం అయితే చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఏదన్నా కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఓల్డ్దైనా అది ఎప్పుడు అంటే ఎప్పుడు ట్రెండ్లో నడిచే స్టైల్ అంటే అదే. కాబట్టికే ఖచ్చితంగా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. సో డైట్ ప్లాన్ కావాలన్నా మీరు డైట్ వర్క్ షాప్స్ అవుతున్నాయి. కాల్ ఆన్ ది స్క్రాలింగ్ నెంబర్, యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అండి. అండ్ మీకు యోగా కావాలి అని అంటే అపార్ట్మెంట్స్ ఉంటాయి కొన్ని. సో అపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ పీపుల్ అందరూ కలిసి, సో మీరు యోగా ఖచ్చితంగా యోగా కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే యోగా ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. లేదు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. లేదు ఒక ఆఫ్లైన్ సెషన్ కావాలి, మేమందరం హైదరాబాద్లోనో లేదంటే వేరే చోట ఉన్నాము అని అంటే అపాయింట్మెంట్ తీసుకొని మేడం ప్రోగ్రామ్ ఆఫ్లైన్లో కావాలనుకుంటున్నాం అనుకున్నా కూడా, లేదు మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేయొచ్చు. లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రైస్తా మైనంపల్లి గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ ఈ సిరీస్ కోసం అయితే పర్టికులర్గా ఫాలో అవ్వండి.